విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇక ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇక భోజనం వికటించి వాంతులు కావడంతో విద్యార్థినులను స్థానిక పీహెచ్సీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ కూర వండారని, తిన్న గంట తర్వాత నుంచే వాంతులు కావడం మొదలయ్యాయని విద్యార్థులు తెలిపారు. మంగళవారం 6గురికి వాంతులు కాగా బుధవారం మరో 10 మందికి వాంతులయ్యాయని వివరించారు. ఇక డ్యూటీ డాక్టర్ రాజశేఖర్ చికిత్స అందించి ఇద్దరిని జిల్లాలోని మహారాజా ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పారు. ఇక మంగళవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇక ఆహారం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం వికటించి వాంతులు కావడంతో విద్యార్థినులను స్థానిక పీహెచ్సీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చికెన్ కూర వండారని, తిన్న గంట తర్వాత నుంచి వాంతులు కావటం మొదలయ్యాయని విద్యార్థులు తెలిపారు. ఇక మంగళవారం 6గురికి వాంతులు కాగా బుధవారం మరో 10 మందికి వాంతులయ్యాయని వివరించారు. డ్యూటీ డాక్టర్ రాజశేఖర్ చికిత్స అందించి ఇద్దరిని జిల్లాలోని మహారాజా ఆసుపత్రికి రిఫర్ చేశారని చెప్పారు. ఇక మంగళవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.